బహుశా ప్రపంచంలో రాజ్యాంగాలు ఉండవచ్చు, కానీ రాజ్యాంగాన్నే ఒక ఆయుధంగా మలిచినటువంటి చరిత్ర ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. బిఫోర్ 1950s ఒక పిల్లవాడు తరగతి గదికి రావడానికి నిషేధించబడినటువంటి దేశం ఇది. ఇవాళ పిల్లలు తరగతి గదిలో కూర్చొని చదవటం మాత్రమే కాదు, మేం చదువుకోవడానికి ప్రత్యేక పాఠశాలల్ని బడ్జెట్ని ఇవ్వండి అని అడుగుతున్నాం. సరిగ్గా 50 ఏళ్ల క్రితము చదువుకోవడానికి నిషేధించినటువంటి నేల లోపల ఈ కోసము ప్రభుత్వాలే ప్రత్యేకంగా నిధుల్ని విధించి పాఠశాలల్ని నెలకొల్పేటటువంటి ఒక మార్పు వచ్చింది. ఇది సామాన్యమైనటువంటి మార్పు కాదు. దిస్ ఇస్ ద రెవల్యూషన్. నిషేధపు సంఖ్యలని మొత్తం బద్దలు కొట్టి మనుషులు స్వేచ్ఛా ప్రపంచంలోకి విహరించేటటువంటి ఒక ప్రాసెస్ ని ద మ్యాన్ హూ గివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్. పుస్తకమే అయితే ఎవడైనా పాటించవచ్చు, పాటించుకోకపోవచ్చు, కానీ ఆయుధం అయితే అది ఖచ్చితంగా అందరినీ ఒక ఆర్డర్ లోపల పెడుతుంది.